నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు మకర రాశి కోసం తెలుసుకుందాము. అలాగే మకర రాశికి తెలుసుకునే ముందుగా ఈ మకర రాశి వారి తాలూకా నక్షత్రాలు మనం తెలుసుకునేటట్టయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలవ్వచ్చు. అలాగే శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మనకి ఈ మకర రాశి కిందకొస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళకి కోసం మనం మాట్లాడుకునే ముందుగా ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళి వాళ్ళకి కూడా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నా ఛానల్‌ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మనం మకర రాశి వాళ్ళ కోసం తెలుసుకునే ముందుగా ఎందుకంటే వీళ్ళ జీవితంలోనండి ఎవరినైనా ఒక్కసారి గాని బాగా నమ్మితే మరలా చెప్తున్నాను. వీరు జీవితంలో ఒక్కసారి గాని నమ్మితే, వాళ్ళు చెయ్యి పట్టుకొని నడుస్తే మాత్రం ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, సుఖాలొచ్చినా, సంతోషాలొచ్చినా, ఏమొచ్చినా సరే, అవతల వాళ్ళ చెయ్యి వదలకుండా, అవతల వాళ్ళకి కష్టాల్లో కూడా ధైర్యం చెబుతూ కూడా, జీవితాన్ని ఎంతో సాఫీగా తీసుకెళ్ళే వారిలో మనం ఈ 12 రాసుల్లో కూడా చూసుకున్నట్లయితే మాత్రం మకర రాశి వాళ్ళు అందులో ముందుంటారండి. అలాగే ఎవరికైనా సరే సహాయం చేయడంలో గాని, అంటే చాలామంది ఒక రూపాయి ఖర్చు పెట్టి రూ. 10 అడ్వర్టైజ్‌మెంట్ చేసుకునే వాళ్ళు కోకొల్లలుగా మనం చూస్తుంటాం. కానీ మకర రాశి వాళ్ళు కుడి చేత్తో దానం చేసింది ఎడమ చేయికి కూడా తెలియకుండా సహాయం ఇతరులకి చాలా చక్కగా సహాయం చేస్తుంటారండి. చాలామంది అంటుంటారు, సహాయం నేనెప్పుడు చూడలేదంటే సహాయం అనేది మాట సహాయం అవ్వనివ్వచ్చు. అవతల వాళ్ళకి ధైర్యాన్ని నింపగలిగినటువంటి మాట సహాయమైనా అవ్వచ్చు. అలాగే అవతల వాళ్ళకి కొంచెం కష్టం ఉండేటప్పుడు మన దగ్గర ఎంతుంటే అంతలో కొంత ఉంచుకొని ఇతరులకి దానం చేయడం గాని, అంటే అది ఫ్రెండ్స్ విషయంలో అవ్వచ్చు. లేదంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధల్లో ఉంటే మాత్రం, ఆ రోజు మాత్రం అంటే వీళ్ళ తాలూకా యాటిట్యూడ్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఎవరైనా సరే వీళ్ళకి తెలియకపోతే పర్వాలేదు. తెలిసి ఫ్రెండ్ గాని, బంధువులు గాని ఎవరైనా సరే చాలా బాధల్లో ఉన్నారట. కొంచెం సహాయం చేస్తే వాళ్ళు కొంచెం ఆహ్, అంటే రికవరీ కొంచెం పైకొచ్చే అవకాశాలు ఉన్నాయట అని వీళ్ళకి తెలిస్తే మాత్రం, అంటే వీళ్ళకి అవకాశం ఉంటే మాత్రం, అయ్యో! నాకు కొంచెం ఏదో రకంగా సహాయం చేస్తే బావుంటుందేమో, ఏదో రకంగా కొంచెం సహాయం చేస్తే బాగుంటుందేమో అని చెప్పి రాత్రి పడుకునే ముందు కూడా ఒక 2, 3 గంటలు ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారు. అంటే వీళ్ళ తాలూకా మెంటాలిటీ చూసుకున్నట్లయితే మాత్రం ఎవరికైనా బాధ అనిపించినా, ఎవరికైనా కష్టంగా ఉన్నా సరే, అది స్నేహితులవ్వచ్చు, బంధువులవ్వచ్చు, లేదంటే ఇరుగు పొరుగు అవ్వచ్చు, వెంటనే సహాయం చేయగలిగే మొదట్లో ఈ 12 రాసుల్లో కూడా మీకు నేను చెప్తున్నాను. మకర రాశి వాళ్ళు వెంటనే సహాయం చేయడానికి వీళ్ళకి చెయ్యి ముందుకుంటుంది. అలాగే వీళ్ళు చేసిన సహాయం చాలామంది అంటారు, "ఏవండీ నా ఫ్రెండ్‌ది మకర రాశి, లేదంటే మా సిస్టర్‌ది మకర రాశి, లేదంటే నేను చాలామంది మకర రాశి వారు చూసాను. చాలామంది పిసినారుగా ఉంటారండి. మరి నేను ఎక్కడ కూడా వాళ్ళు సహాయం చేసినట్టుగా చూడలేదు" అంటే, వాళ్ళు సహాయం చేసేది కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేయికి కూడా తెలియనటువంటి సహాయం చేస్తూ ఉంటారు. అంటే ఎవ్వరికీ చెప్పుకోరు. చాలామంది రూపాయి ఖర్చు పెట్టి రూ. 10 అడ్వర్టైజ్‌మెంట్ చేస్తుంటారు. అలాగే మకర రాశి వాళ్ళు మాత్రం ఎంత సహాయం చేసినా సరే ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాగే వీళ్ళు నమ్మకం. ఎవరినైనా సరే నేను ముందుగా చెప్పాను. ఎవరినైనా సరే జీవితంలో సహాయం కోసం ఎవరినైనా ఒక సహాయం చేద్దామని అవతల వాళ్ళకి ఏదైనా సరే అమౌంట్ అవసరం వచ్చింది. లేదంటే చాలా కష్టాల్లో ఉన్నారు. కొంచెం హాస్పిటల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనగానే వీళ్ళు ఎనక ముందు చూడకుండా సహాయం చేస్తుంటారు. అది రూ. 1,00,000 50,000 ఎంతైనా అవ్వచ్చు. కానీ అవతల వాళ్ళు మాత్రం ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకోకుండా, చూడండి మరి చెప్తున్నాను. ఆ విషయాన్ని వాళ్ళు అవతల వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా, మనం చేసిన వాళ్ళ కష్టాల్లో చేసినటువంటి సహాయం, మనం చేసే సహాయం వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మీకంటూ తెలుస్తుంది. నేను వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇంత సహాయం చేశాను కదా! అయినా సరే వాళ్ళు నాకు సహాయం, కనీసం సహాయం చేయకపోగా, పోనీ నా డబ్బులు నాకు తిరిగి ఎలాగా ఇవ్వలేదు. కనీసం థాంక్స్ అని కృతజ్ఞత కూడా చెప్పటం లేదే. ఏంటి ఈ మనుషులని మీరు మనసులో అనుకునేటప్పుడు కూడా వాళ్ళు మీ దగ్గర గాని, ఎదురుగా మీకు కనబడినా సరే దించుకొని వెళ్ళిపోవడం గాని, లేదంటే మీతో మాట్లాడడం మానే గాని మీరు అనుకుంటారు మనసులోని, ఏంటి నేను ఇతనికి సహాయం చేశానా? కష్టపెట్టానా? డబ్బులిచ్చి నేను ఇతనికి ఏమైనా కష్టపెట్టానా? అనుకునేటట్టుగా మీరు మాట్లాడతారు. ఎందుకంటే అవతల వాళ్ళు మీకు
ఎంత సహాయం చేసినా సరే మీరు వాళ్ళు మీ మీద ఎటువంటి కృతజ్ఞతా భావం లేకుండా మీ మీద చాడీలు చెప్పడం గానీ, లేదంటే మీ వెనకాతలే చుట్టూ తిరుగుతూ మీకు వెన్నుపోటు పొడవడానికి గానీ, వాళ్ళు చూస్తూ ఉంటారండి అవతల వాళ్ళు. అంటే మీ నక్షత్రం తాలూకా పరిస్థితుల తాలూకా ప్రభావం, అలాగే మీ రాశి తాలూకా ప్రభావం అలాగుంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఎవరికైతే సహాయం చేస్తారో అవతల వాళ్ళు మీకు హాని చెయ్యడానికే ఎక్కువగా ప్రయత్నిస్తారు అనేది, కానీ మీరవేవి పట్టించుకోరు. అవతల వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా సరే, లేదంటే అవతల వాళ్ళు మీ మనసుని బాధ పెడుతున్నా సరే, మీలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. ముఖ్యంగా చాలా మందికి తెలియని విషయం. చాలా మంది వినండి, నేను మరీ మరీ చెప్తున్నాను. మకర రాశి వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మాత్రం, ఎవరైనా సరే మకర రాశి వాళ్ళ మనసు బాధ పెట్టేటట్టుగా మాట్లాడినా, లేదంటే మకర రాశి వాళ్ళకి అయ్యే పనులు కూడా అవ్వకుండా మధ్య మధ్యలోని గొడవలు పెట్టడమో, లేదంటే అవతల వాళ్ళ చేత డిస్టర్బెన్స్ చేయించడమో, ఏదో రకంగా చేసి మీ పనులు అవ్వకుండా చెయ్యడం. అలాగే మీరు బాధపడుతున్నప్పుడు అవతల వాళ్ళు సైకోగా చాలా హేళనగా నవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయినా సరే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎవ్వరితో కూడా మీరు గొడవలు పడకుండా అంతా భగవంతుడే ఉన్నాడు. అంతా శ్రీ వెంకటేశ్వర స్వామే చూసుకుంటాడు. నేను దేవుడిని నమ్మి నేను చేస్తున్నాను. వాళ్ళకి కృతజ్ఞతా భావం ఉంటే నాకు సహాయం చేస్తారు. లేకపోతే ఆ భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి మీరు మీ పనులు చూసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అలాగే మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో, మీతో సహాయం పొంది కూడా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ కూడా, మీ ఫ్యామిలీని గాని, మిమ్మల్ని గాని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా మీ ముందే, అంటే మీకు తెలిసేటట్టుగానే వెంకటేశ్వర స్వామి వాళ్ళకి శిక్ష కూడా వేస్తాడండి. మీకు తెలుస్తది. వాళ్ళకి తెలుస్తది. అయ్యో! నేను ఇతన్ని బాధ పెట్టాను గదా! ఆ బాధ పెట్టడం వల్లే నాకు ఈరోజు ఈ పరిస్థితి ఉంది. లేకపోతే వాళ్ళు నాకు సహాయం చేశారు. అయినా సరే నేను వాళ్ళకి సహాయం చేయకపోగా వాళ్ళ మనసులు బాధ పెట్టాను. వాళ్ళని నలుగురిలో అవమానపరిచే విధంగా మాట్లాడాను. అందుకే దేవుడు నాకు శిక్ష వేశాడే అని చెప్పేటట్టుగా బాధపడే అవతల వాళ్ళు ఏదో ఒక రోజు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరే అవకాశాలు మాత్రం 100కి 90% ఉంటాయండి. అదే మకర రాశి వాళ్ళలో ఉన్నటువంటి అత్యంత గొప్పతనం అన్నమాట. అలాగే పిల్లల విషయంలో మీరు తీసుకునేటువంటి కేర్, ఎందుకంటే చాలామంది అంటారు, "ఏవండీ మా పిల్లలు మేము కేర్ తీసుకోమా? మా పిల్లలంటే మాకిష్టం ఉండదంటారు." కానీ మకర రాశోళ్ళు ప్రతి విషయంలో కూడా పిల్లల మీద ప్రత్యేకతమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. పిల్లలే ప్రాణంగా, అంటే భార్య, పిల్లల మీద ఎక్కువగా మమకారం ఉంచుకుంటారు. అలాగే పిల్లలు ప్రతి విషయంలో కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ, ఆర్థికంగా వాళ్ళకి తోడ్పడుతూ, చదువులో బాగా మంచి చదువులు చదివిస్తూ, అలాగే వాళ్ళకు మంచి అభ్యున్నతమైనటువంటి స్టేజ్‌కి తీసుకెళ్ళి, వాళ్ళకి ఉద్యోగాలొచ్చేదాకా కష్టపడి, అలాగే మ్యారేజ్ విషయంలో కూడా మీరు చాలా కష్టపడి మ్యారేజ్ చేసి, వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిలబెట్టేటువంటి వారిలో ఎక్కువ మంది మకర రాశిలో మనకు కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడిన ప్రతి రూపాయి కూడా పిల్లల భవిష్యత్తు కోసం, అలాగే వాళ్ళ అభ్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళడానికి మనకి చూస్తూ ఉంటాం. వాళ్ళు ఖర్చు కూడా పెడుతూ ఉంటారు. చాలామంది గమనించవలసిన విషయం ఏంటంటే, మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను. పిల్లల మీద మీకు ఎంతైతే ప్రేమ, అభిమానం ఉంటుందో, పెళ్ళయిన తర్వాత వాళ్ళు మీ నుంచి అంత ప్రేమ, మీరు ఎంతైతే ప్రేమను వాళ్ళకి చూపించారో అంత ప్రేమే మాకు దక్కాలని ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే పూర్తిగా శాస్త్ర ప్రకారంగా చెప్తున్నాయి. మకర రాశి వాళ్ళకి ఎవరి ద్వారా కూడా ప్రేమ, అభిమానాలనేవి పొందగలిగేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. వాళ్ళు జీవితంలో ఇతరుల కోసమే జన్మించారా? అంటే ఇతరులని వృద్ధిలోకి తీసుకొని రావడానికి పిల్లల్ని గానీ, స్నేహితులు గానీ, బంధువులు గానీ, వాళ్ళకి సహాయాలు చేయడం గానీ, వాళ్ళకి మంచి బిజినెస్ ఐడియాలు ఇవ్వడం గానీ, లేదంటే వాళ్ళ ఫ్యామిలీని గ్రోత్‌కి తీసుకొని రావడం గానీ, మీ పిల్లల్ని బాగా చదివించి మంచి ఉద్యోగాల్లోటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టి, వాళ్ళకి మ్యారేజ్‌లు చేసిన తర్వాత మా పిల్లలు మాకు చూడటం లేదే, లేదంటే మా పిల్లలు మేము ఇంత కష్టపడ్డాం, మా జీవితం అంతా పిల్లల కోసం సాక్రిఫైస్ చేసాం. అయినప్పటికీ కూడా మాకు వాళ్ళు మాకు చూడటం లేదే అని బాధపడేటువంటి మనస్తత్వం కొంచెం ఉన్నప్పటికీ కూడా అది కొంచెం దూరం పెట్టుకోండి. ఎందుకంటే మీరు మీ కోసమే
జన్మించారనేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీ ప్రేమ అనురాగాలనేవి మీ వరకే ఉంటాయి. మీరు ఇతరులకి ప్రేమ అనురాగాలు పంచడమే తప్ప, ఇతరుల నుంచి మీరు నాకు ప్రేమ కావాలి, అవతల వాళ్ళ నుంచి నేను ఎంతైతే ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నానో, అవతల వాళ్ళకి ఎంతైతే కష్టపడి వాళ్ళ కోసం నేను సాక్రిఫైస్ చేస్తున్నానో, ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఎంతైతే కష్టపడుతున్నానో, భర్త, పిల్లలు ఉదయం లెగిసి నుంచి 40 సంవత్సరాల పిల్లలని, భర్తని ఎంతైతే నేను కష్టపడ్డానో, వాళ్ళ కోసమే జీవితం అంతా కూడా నేను సాక్రిఫైస్ చేశానని బాధపడుతున్నటువంటి వాళ్ళు మీకోసమే. ఎందుకంటే మీరు ఎక్కువగా ఆధ్యాత్మికం కాసి వెళ్తుంటారు. మీకు ఏ కష్టం వచ్చినా సరే అవి బ భగవంతుడి దగ్గరికెళ్ళిపోయి భగవంతుడికి చెప్పుకోవడం గాని, తండ్రి నాకు ఈరోజు సమస్య ఉంది తండ్రి అయిన వెంకటేశ్వర స్వామి దగ్గరికి మొరపెట్టుకోవడం గాని, లేదంటే మీరు అనుకునేటువంటి మీరు పూజించేటువంటి మీ భగవంతుడు అంటే మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కులదైవం ఉంటుంది. ఆ కులదైవం దగ్గరికెళ్ళి మీరు చెప్పుకునేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకోవడం. దాని ద్వారా సమస్యల నుంచి దూరం అవ్వడం, కొంచెం రిలీఫ్ అవ్వడం. ఎందుకంటే మీరు ఎక్కువగా స్నేహితుల్ని కూడా ఎక్కువగా బయటకి చెప్పుకుంటే ఏమో నా ఫ్యామిలీ తాలూకా పరువు అనేది ఎక్కడ పోతుందని బాధపడి ఎవరితో చెప్పుకోకపోవడం. మీకున్నటువంటి బాధలు మీ తల్లిదండ్రులతో గానీ, అక్క చెల్లెలతో గానీ, అన్నదమ్ములతో గానీ ఎవరితో చెప్పుకోరు. మీలో మీరే ఉంచుకోవడం, సంతోషం అనేది బయటికి చెప్పుకోవడం. అంటే ఎంత బాధున్నా గుండెల్లో దాచుకొని, ఎంత బాధున్నా సరే చిరునవ్వుతో మొఖం మీద న నవ్వడం అనేది ఒక్క మకర రాశి వారికే చెందుతండి. ఎందుకంటే మీకు ఫ్రాడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా నచ్చదు. ఫ్రాడ్ అనేది ఎవరైనా నాకు ఫ్రాడ్ చేస్తున్నారు అని తెలిస్తే మొఖం మీద నిర్మొహమాటంగానే చెప్పేస్తారు. ఇంక వాళ్ళ లైఫ్‌లో ఆళ్ళ మొఖం కూడా చూడడానికి ఇష్టపడరు. అంత ఖచ్చితత్వంగా ఉంటారు గాబట్టే మకర రాశి వాళ్ళకి ఈ శ్రీ మహావిష్ణువు మకర రాశి వాళ్ళ కోసం ఇంత అద్భుతంగా లక్ష్మీదేవికి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మకర రాశి వాళ్ళ మీద విష్ణుమూర్తిగా అవ్వచ్చు, అలాగే మనం వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటాం కాబట్టి, వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీస్సులు ఆ విష్ణుమూర్తి తాలూకు ఆశీస్సులు, నారాయణుడి తాలూకు ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకి ఈ మకర రాశి మీద ఉంటాయి. వాళ్ళకి ఏ కష్టాలొస్తున్నాయి, ఇదిగో నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చింది అనేసరికల్లా ఒక్క 2, 3 రోజుల్లోనే ఆ కష్టం అంతా కూడా దూరం అయిపోయి చాలా రిలీఫ్ అయిపోతుంటారు. మనం అనుకుంటాం ఏటి నాకు ఇంత ప్రాబ్లమ్ వచ్చింది, ఇంత సాల్వ్ అయిపోయిందేటి, అది హాస్పిటల్ వర్క్ అవ్వనివ్వచ్చు, అలాగే మన హెల్త్‌కి సంబంధించింది. అలాగే ఏ విధమైన కాంట్రాక్ట్ విషయాల్లో అవ్వచ్చు, లేదంటే మనం ఏదైనా ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్స్‌లో ఉన్నప్పుడు అవ్వచ్చు. తండ్రి ఏటి నాకు ఈ పరిస్థితి నాకు ఈరోజు ఇలాగయ్యిందేటి, నాకు తెలిసి తెలిసి ఇలా దొరికిపోయానేటి అంటే మనకున్నటువంటి పరిస్థితుల్లోని మనం ఎంతో ప్రతి విషయం కూడా ఎంతో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం. అయినా సరే ఏటి ఎలా దొరికిపోయాను అనుకునేటప్పుడు మనల్ని ఆ భగవంతుడు, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మనల్ని గబుక్కన ఆ కష్టంలోంచి తీసి బయటన పడేసే అవకాశాలు మాత్రం 100% ఉంటాయి. అలాగే నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను. మీరు ఎవ్వరి మీద కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్ ప్రేమ ఎక్కువగా పెంచుకోవడం గాని, లేదంటే మీకు నార్మల్‌గా మీ లైఫ్ మీరు ఇతరులకు సహాయం చేయడం గాని, లేదంటే ఈ అతి మరీ ఎక్కువ ప్రేమ అంటే వాళ్ళే లైఫ్, వాళ్ళు లేకపోతే నాకు లైఫే లేదు. ఆళ్ళు నేను చూపిస్తున్నటువంటి ప్రేమ కూడా వాళ్ళు నాకు అంతే ప్రేమ నాకు చూపించాలి అనేది మాత్రం మీరు లైఫ్‌లో కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మీ రాశి ప్రకారంగా మీరు అవతల వాళ్ళని ఎంతైతే ఎక్స్‌పెక్టేషన్‌గా ప్రేమ విషయంలో అవ్వచ్చు, ఎనీ విషయంలో అవ్వచ్చు, మీరు అవతల వారి మీద ఎంతైతే మీరు ఎక్కువగా డిపెండ్ అవుతారో, అవతల వాళ్ళు కూడా అంతగా డిపెండ్ అవ్వాలని ఏమీ ఉండదండి. ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నాను. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కూడా వాళ్ళు భర్త మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా భర్తలకి క్యారేజ్ కట్టడం, పిల్లలకి క్యారేజీలు కట్టడం, లేదంటే తర్వాత అత్త మామగారిని చూసుకోవడం గాని, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మకర రాశిలోని అత్తగారిని, మామగారిని సొంత అమ్మా, నాన్నలుగా చూడడం అనేది మకర రాశి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం అవ్వచ్చు, ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు. సొంత అమ్మ, నాన్న కంటే ఎక్కువగా బాగా చూసుకుంటారండి అత్తగారి, మామగారిని. అలాగే ఆడపడుచు మరుదులను సొంత పిల్లల్లా చూసుకోవడం. వాళ్ళ జీవితానికి కావాల్సినటువంటి అన్ని మ్యారేజ్‌ల విషయంలో అవ్వచ్చు, వాళ్ళకి చదువు విషయంలో అవ్వచ్చు, మీ తోడ్పాటనేది చాలా ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారిది. అలాగే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మీరు దగ్గరుండి చూసుకోవడం. అలాగే ఆడపడుచు విషయంలో అవ్వచ్చు, మరిది విషయంలో అవ్వచ్చు, వాళ్ళకి ఏ కష్టం రాకుండా జీవితంలో వాళ్ళకి ఒక్కసారి మీరు ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత, పెద్దగా మీరు ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మామయ్య గారిని, అత్తయ్య గారిని అమ్మ, నాన్నలా చూసుకోవడం, మరుదులని సొంత కొడుకుల్లా చూసుకోవడం, అలాగే ఆడపడుచుని సొంత కూతురులా చూసుకుని వాళ్ళ మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళని బాగా చూసుకోవడం గానీ, ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు మనకి చాలా మందికి తెలీదు గానీ, మకర రాశి వాళ్ళ తాలూకా
మంచి మైండ్ సెట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతరులకి ఎంత సహాయం చేస్తుంటారో, ఏటేటి చేస్తుంటారో, దైవభక్తి అవ్వచ్చు, అలాగే మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది. మంచి రూపగలుగురు ఉంటారు. వాళ్ళు మాట తీరుతో ఇట్టే ఆకట్టుగలుగుతారు. అలాగే ఏ విషయాన్ని సరే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. చాలామంది అనుకుంటారు మకర రాశి వాళ్ళని మనం చాలా ఈజీగా బుట్టలో పడేయొచ్చని. అది చాలా తప్పండి. వాళ్ళు మకర రాశి వాళ్ళు ఒక్కసారి గాని బాగా ఆలోచించి గాని ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారు అంటే మాత్రం ఆ నిర్ణయాన్ని ఆ బ్రహ్మదేవుడొచ్చినా సరే మార్చలేడు. ఎందుకంటే అంత పకడ్బందీగా అన్ని సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయమైనా సరే. ఆ నిర్ణయమే వాళ్ళ జీవితంలో చాలా అభ్యున్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే చదువు విషయంలో కూడా మకర రాశి వాళ్ళు ముఖ్యంగా శ్రావణ నక్షత్రం, ధనిష్ట, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చదువు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగా చదువుతారు. మంచి మార్కులతో పాస్ అవుతుంటారు పిల్లలు కూడా. అలాగే మ్యారేజ్‌ల విషయంలో అవ్వచ్చు, కొంచెం మ్యారేజ్ కొంతమందికి లేట్ అయినప్పటికీ కూడా జీవితంలో చాలా చక్కగా మంచి సంబంధాలు కుదురుతాయి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల. భార్యాభర్తలు కూడా చాలా చల్లగా, చాలా సుఖంగా, చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా ఒకటికి 2 సార్లు భార్యాభర్తలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలా అందివేసిన చేయనుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అందరిని చూసుకోవడంలో కూడా ఫ్యామిలీ రిలేషన్ అవ్వచ్చు, ఫ్రెండ్స్‌నవ్వచ్చు అందరిని కూడా చాలా చక్కగా చూసుకుంటారు. ముఖ్యంగా మీకు ఏ కష్టం వచ్చినా మనకి మహావిష్ణువు కొన్ని ఈ లక్ష్మీదేవికి చెప్పినప్పుడు మకర రాశి వాళ్ళకి బాగా మరీ ఎక్కువగా కష్టాలుండేటప్పుడు మనసులోని ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకోమని ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పడం. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి పూజ ప్రతి శనివారం కూడా వాళ్ళకి ఎక్కువగా కష్టాలుండేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని శనివారం పూట సాయంత్రం నైవేద్యంగా పులిహార పెట్టి, ఆ పులిహార ఒక 7 ఇల్లులకి పంచినట్లయితే మాత్రం వాళ్ళ కష్టాలన్నీ కూడా నేను దూరం చేస్తాను. వాళ్ళకి ఎలాంటి కష్టాలున్నా సరే, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులున్నా సరే నేను వాళ్ళకి దూరం చేస్తానని చెప్పడం అనేది మనకి శాస్త్రాల్లో తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి, ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు కొంచెం ఇబ్బందులకు గురుగా ఉన్నా, లేదంటే ఏదైనా బిజినెస్ గాని, మ్యారేజ్ విషయాల్లో గాని, అలాగే జాబ్స్ పరంగా గాని, ఏదైనా విషయాల్లో గాని మీరు కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లో గాని ఉన్నట్లయితే మాత్రం ఒక్క 4 వారాలు గాని, 7 వారాలు గాని శనివారం పూట వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని, సాయంత్రం ఒక పులిహార అనేది నైవేద్యంగా పెట్టి, కొంచెం దేవుడికి సమర్పించి మిగతాది ఒక 7 ఇల్లులకి గాని మీరు పంచిపెట్టినట్లయితే మాత్రం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్న ప్రసాదం తీసుకోండి అని ఒక 7 ఇల్లులకి పంచిపెట్టినట్లయితే మాత్రం, ఆ ఏడుకొండల స్వామి ఆ 7 ఇల్లులకి మీరు పంచిపెట్టినట్టయితే మాత్రం, మీ కష్టాలనేవి చాలా త్వరగా బ చాలా అంటే చాలా త్వరగా కూడా మీ కష్టాలన్నీ పక్కకి తొలగిపోయి మీకు ఉన్నతమైనటువంటి జీవితం అంటే మీకు ఏవైతే కోరుకుంటున్నారో, మీ జీవితంలో ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు కోరుకుంటున్నారో, అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు చూడగలుగుతారు. ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం మకర రాశి వాళ్ళ కోసం. అలాగే అందుకే నేను చెప్తుంటాను ఏవో పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చూసి సబ్‌స్క్రైబ్ చేసుకొని టైం వేస్ట్ చేసేదానికన్నా ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాం మీకోసం. ఇంకా మంచి మంచి రెమెడీస్ కూడా ఆ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినటువంటి ఇంకా మీ జీవితానికి సంబంధించిన ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం రోజు తెలియజేసుకుందాం. ఎందుకంటే టైం చాలట్లేదు కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోలు మనం చెప్పుకుందాం. అందుకే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ ఉంటానండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.